కులాన్ని అలకరించినటువంటి సురేందర్ రెడ్డి అన్నయ్య గారికి, అన్న గారికి, వైస్ సర్పంచ్, అదేవిధంగా మన ఈశా అన్న గారికి, షఫీ అన్న గారికి, ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి మా జగనన్న పథకాలను మెచ్చి అభివృద్ధిని మెచ్చి మొన్న మన వైఎస్ఆర్సీపీకి చేరినటువంటి గోపాల్ రెడ్డి అన్నయ్య గారికి, మరి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి వాల్మీకిలో వాల్మీకి అయినటువంటి రైతులలో రైతు బిడ్డ అయినటువంటి కార్యకర్తలో కార్యకర్త అయినటువంటి ప్రతి ఇంటికి ఒక కొడుకైనటువంటి బీసీ కులానికి ఆశాకిరణమైనటువంటి విరూపాక్షన్నయ్య గారికి అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మన వలగుంద మండలం వలగుంద గ్రామం అందరూ ఈ ప్రజలు 5 గంటల నుంచి 4 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిగా లేటుగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలుపుతున్నాము. బంధువులారా, చూడండి, మీ ఆతృత, మీ ఆవేశము ఇదంతా చూస్తుంటే కొద్దిసేపు మా మైక్ కూడా మైండ్ బ్లాక్ అయితే. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికలకి ఎస్సీ మైనారిటీ ప్రజలకి, బీసీ ప్రజలకి, ప్రతి ఒక్కరికి పెద్ద పీట వేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారు అంటే జగనన్న మాత్రమే అని చెప్తున్నాను. బంధువులారా, ఈరోజు ముఖ్యంగా నేను హాలుమత సమాజ కురువ కులానికి చెందినటువంటి మహిళను. నేను ఈరోజు బహిరంగ సభ కురువ మహాసింహ గర్జన చేశాను. డిసెంబర్ 24వ తారీఖు చాలా మంది మా కులస్తులు వచ్చింటారు. అక్కడ నేను చేసేటప్పుడు ప్రతి మండలానికి వచ్చినప్పుడు మండల మీటింగ్ తీసుకున్నప్పుడు నన్ను బెదిరించారు. మీరు ఎట్లా చేస్తారు మీటింగ్, ఇక్కడ చేయకూడదు అని బెదిరించారు నన్ను. ఎవరు? ఇదే గుమ్మనూరు జయరాం బెదిరించారు. ఎందుకు బెదిరించారంటే కులం మీటింగ్ చేయకూడదు మేము అని. అప్పుడు విరూపాక్షన్న నాకు తోడు ఉండి నిన్నెందుక బెదిరిస్తారు, కులం మీటింగ్ చేయడానికి మీకే ఆయనకేం బాధ, నేను ఉంటానక మీ కులస్తులందరికీ నేను చెప్తాను, నువ్వు కురువ గర్జన చెయ్యి అని నన్ను సపోర్ట్ చేశాడు. తర్వాత నేను ముందుకు వచ్చాను. ఈ టీడీపీ వాళ్ళందరూ టీడీపీ అభ్యర్థి చెప్తారంట, ఎందుకబ్బా ఆయమ్మని కురువలు ఓట్లు దండి ఉన్నాయి కదా, ఎందుకు పిలిచలేదు మీరు, ఎందుకు పిలుచుకోలేదు పార్టీకేనంటే, నాకు ఆయమ్మ డబ్బులు అడిగింది, దానికి ఆయమ్మకి ఇవ్వడానికి నా చేత కాలేదు, కాబట్టి నేను పార్టీకి పిలిచలేదు అన్నాడంట. అంత ఈ తాలూకా మొత్తం నియోజకం మొత్తం స్ప్రెడ్ చేశాడు. ఒక ఆడపిల్లని అక్కడ అనొచ్చాట్లా మేము కురువ కులములో పుట్టాం. మా గొర్రె ఏ జాతి ఏ జీవి కూడా జిల్లడి చెట్టు ముట్టదు, కానీ జిల్లడి చెట్టు తిని అమృతం లాంటి పాలు ఇచ్చేది ఏమన్నా ఉంది అంటే అది మా గొర్రె మాత్రమే. తర్వాత మేము ప్రతి ఒక్కరికి బోనిగి చేసే కులం మాది. పైన ఎప్పుడు చెయ్యి ఉంటుంది మాది, ప్రతి ఒక్కరికి బోనిగి ఇస్తామే గాని ఎప్పుడు చెయ్యి చాసే కులం రకంలో కాదు మాది అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ రోజు నేను వీరభద్ర గౌడ్కి చిట్టికేసి సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జనం మధ్యలోకి వచ్చి తల ఎత్తి నువ్వు ఓటు అడుగు. ఓటు అడిగితే నీ కార్యకర్తలు కూడా లేరు. ప్రతి గ్రామంలో పోతే కార్యకర్తలు అందరూ ఖాళీ అయిపోయినారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను వీరభద్ర గౌడ్ అన్న గారికి, ఎక్కడ మాల మల్లేశ్వరికి వస్తాడా రమ్మని చెప్పు, గూళ్ళెం గాలింగం దగ్గరికి వస్తారా రమ్మని చెప్పు, మా సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వస్తారా రమ్మని చెప్తూ ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటిది మేము ఎప్పుడైనా కానీ అట్లాంటి మోసం చేసే కులం కానీ
అడిగే కులంలో మేము లేమని ఈరోజు చెప్తున్నాను. ఆయన వస్తే రమ్మని చెప్పండి ప్రమాణం చేయడానికి, నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు విరూపాక్షన్న ఆధ్వర్యంలో ప్రతి గ్రామాలు, మన ఆలూరు నియోజకవర్గం 144 గ్రామాలు ఏమైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఈరోజు అన్న సౌమ్యుడు, అన్న మంచివాడు కాబట్టి ప్రతి దానికి మంచికి ఒక జడ్పీగా పనిచేసి మన ప్రతి గ్రామాలు తిరిగి గుడికి గోపురానికి ప్రజల సేవ చేసుకుంటూ తిరిగాడు. ఈరోజు ఈ సౌమ్యత్వాన్ని చూసి, అన్న సేవను చూసి వాల్మీకికే ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు అన్నకి అభ్యర్థిగా ఈరోజు జగనన్న ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే మనం బీసీ కులస్తులు అందరూ అన్నతమ్ముల్లాగా ఉన్నాము కాబట్టి, మన రైతులు ఉన్నాం కాబట్టి, వర్షాధారిత ప్రాంతాలు కాబట్టి మన కష్టాలు బీసీలకే తెలుసు కాబట్టి ఈ టికెట్ ని బీసీలకే కేటాయించి జరిగింది. బంధులారా, ఈరోజు మన గుమ్మనూరు జయరాం గారు నిన్న వచ్చారంటే ఈ సర్కల్లోకి, జనం ఎవరు లేరని అందరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఈరోజు కార్యకర్తలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సొంతం ఇది టీడీపీ పార్టీ ఒక ఇనుము ఉన్నట్ల, ఆ ఇనుముకి ఎవరన్నా వేరే వాళ్ళు తుక్కు పట్టిస్తారా? దాని తుక్కు అదే పట్టుకొని డబ్బులు వేసిపోతుంది. అది ఇనుమున్నట్లు అనమాట. ఆడ బాల్ దచ్చ కూడా ఆ కార్యకర్తలు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారని కార్యకర్తలే పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఏ గ్రామం పోయినా తండోపతండాలుగా వైఎస్ఆర్ పార్టీ చూసి, జగనన్న పథకాలు చూసి, జగనన్న అభివృద్ధి చూసి ఈరోజు ప్రతి ఒక్కరూ పార్టీలకు చేరడం జరుగుతుంది. బంధువులారా, ఈరోజు నిన్న గుమ్మనూరు జయరాం గారు వచ్చారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చారు ఏమో తెలియదు. ఈరోజు ఒక్క రోడ్డు వేసిన ఘనత కూడా ఆయన లేదు. మరి ఎలా ఓటు అడిగాడో ఏమో టీడీపీకి నాకైతే అర్థం కాలేదు. ఈరోజు మా వైఎస్ఆర్ కార్యకర్తలు తల ఎత్తుకొని ఓటు అడుగుతారు ప్రతి గ్రామంలో. ఎందుకు? వైఎస్ఆర్ జగనన్న చేసిన పథకాలైతేనేమి, హామీలైతేనేమి, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర భద్రతకు, ఆంధ్ర రాష్ట్ర రక్షణకు, మన చిన్న పిల్లలను చూసి, అభివృద్ధిని చూసి ఓటు వేయండి. మరి ఈరోజు జగనన్నకి మన విరూపాక్షన్నని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన జగనన్నను మరొక్కసారి సీఎంను చేసి, ఇంకా రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అభివృద్ధి పరంగా మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మాటమడికి రోజు ఏ రోడ్డు చూసినా ఆయన డెవలప్మెంట్ చేయలేదు. మరి ఎట్లా అడిగినాడో ఏమో తెలియదు. మీరు అదేమో సూపర్ 6 అంట టీడీపీ వాళ్ళు. సూపర్ 6 అవసరం లేదు మనకి సూపర్ డూపర్ నవరత్నాలు ఉన్నాయి మనకి. జగనన్న ఈరోజు ఒక వ్యక్తి కోసము 3 జెండాలు జత కట్టాయి. జగనన్న ఈరోజు వ్యక్తి కాదు అని ఈ ఒలగుంద సర్కల్లో జగనన్న వ్యక్తి కాదు, జగనన్న ఒక శక్తి అని నిరూపించారు ఈరోజు. కాబట్టి జగనన్న ఎక్కడే గాని ప్రతి ఇంటికి ఈ దేశంలోనే ఒక వాలంటరీ వ్యవస్థ గాని సచివాలయ వ్యవస్థ ఉంది అంటే దేశంలో ఎక్కడ లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది. ప్రజలారా మీరందరూ దీన్ని తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి ప్రతి ఒక్కరు వేరే వలస పోయి ఉంటారు వేరే ఊర్లకి, వాళ్ళని కూడా పిలిపించి ఓటు వేయించాలని ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మని అందరికీ కూడా ఇక్కడ వింటే కూడా అక్క చెల్లెమ్మలందరికీ నేను 2014 వచ్చినప్పుడు కూడా